టీఆర్ఎస్ మీద ఇది చేస్తాం అది చేస్తాం నీ పక్క పొంటి ఉన్నోళ్ళు కూడా నీ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు నీ పక్క పొంటి ఉన్నోళ్ళు కూడా అందరు ఈ పార్టీలో ఉండిపోయిన వాళ్ళే వాళ్ళ నేను మనస్తత్వం తెలియదు నిన్ను కూడా మోసం చేసి మళ్ళా మా దగ్గరికి వస్తారు మేము అట్లా రాణించే ప్రస్తుతం లేము మీరు వాళ్ళని చూసుకొని మురిసిపోయి ఇది చేయరి కొట్టూరు తిట్టూరు బిట్టూరు అను కొట్టుడు తిట్టుడు అదంతా ఉత్తముచ్చటే మేము కూడా కొట్టే రోజులు వస్తే మీరు ఒక్కరు కూడా మిగలరు ఎందుకోసం అంటే మేము మంచి మనసుతోటి మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి ఇవి ఆ జోలికి పోదలుచుకోలేదు కానీ మేము మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మేము రానున్న రోజుల్లో మీకు గుణపాఠం చెప్పే చూపెడతాం మీరు అట్లా కాదు మళ్ళీ టైం పెట్టు ఏనా టైం పెడతాం పెట్టు మేము కూడా వస్తాం చూసుకుందాం దేకింగ్ అంటే దేకింగే కానీ మళ్ళొక్కసారి ఇట్లా జరిగితే మేము ఊరుకునే ప్రసక్తి లేదని మేము తెలియజేసుకుంటున్నాము మా కార్యాచరణ మేము ముందున్నది ఇంకా మా ఎమ్మెల్యే గారి మీద మా ఎమ్మెల్యే ఇంటి మీద మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద మీరు దాడి చేసిన ఇవరకు పట్టించుకోవట్లేరు కాబట్టి మేము ముందున్న రోజులలో మా సత్తా ఏమైనా చూపెడతామని తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ మాజీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి అనుమతించడం ఎంతవరకు సమంజసం కవంపల్లి గారు ఎందుకంటే ముట్టడి అంటే ఇంటి ముందు పోతారు కానీ ఇంటెనక నుంచి పోయి ఇంటెనక అద్దాలకు పగలగొట్టి లేకపోతే ఏదో అరాచకంగా గుండాలను పంపించి ఏదో చేద్దామన్నాడు మీ పాలనకు అవివేకం ఇది ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము ప్రజలను కాపాడుతాం లేకపోతే మేము సహనంతో ఉంటాం అది ఇది అన్నారు ఈరోజు మీరే ఫస్ట్ మాట్లాడి విలేకరుల సాక్షిగా ఒక విలేకరులను అవమానపరుచుకుంటూ ఒక మాజీ ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధిని ఏమంటారు విలువ లేకుండా మాట్లాడి తర్వాత ఆయన మీకు మాట్లాడిన దాన్ని మీరు ఎడిట్ చేసి కటింగ్ చేసి పక్కదో పట్టించి ఏదో పబ్లిక్లో కుదిరి పబ్లిక్ని అనవసరంగా నిద్రలేపి ఏదో ఈ ముట్టడించు దాడి చేయాలి అని అంటే ముట్టడి అంటే ముందు పోవాలి కానీ ఎనక నుంచి ఓడి దొంగల దారి రౌడీల దారి ఇవన్నీ ఎందుకు ప్రజలను ఎందుకు పక్కదో పట్టిస్తున్నారు మీ పక్కన ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు ఇది మూడో దాడి మీ ఆధ్వర్యంలో ఇదివరకు గుల్లపల్లిలో ఒకసారి జరిగింది అలాగే మీరు గెలిచిన తర్వాత ఒకసారి చేసిన ఇది మూడో దాడి మేమే కనుక తెగిస్తే మీరు ఎక్కడ ఉంటారు మేము వాల్యూస్ ఉన్నోళ్ళం కాబట్టి ప్రజా సంక్షేమం కోరుకునేటోళ్ళం కాబట్టి మీ మీద దాడికి కానీ లేకపోతే ఇంకో వాటికి కానీ మేము పాల్పడడం లేదు ఇప్పటికైనా మానుకొని ప్రజలకు ఎలా పాలన అందించాలి అనే దాని మీద దృష్టి పెట్టండి తప్ప ఈ దాడులు భౌతిక దాడులకు దిగబడితే మేము కూడా ఎదురు తిరిగినప్పుడు మీరు ఎక్కడ ఉంటారో అర్థం చేసుకోండి మీరు బెజ్జంకిలో కాదు మానకొండూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ తిరగకుండా చేస్తాం మేము ఓపిక పడుతున్నాం మహిళలు అక్కడ చెప్తూనే ఉన్నారు లైవ్లో వీడియో వచ్చింది వద్దు సార్ లేరు మీరు సార్ లేనప్పుడు మీ ప్రతాపం ఏంది మొగతనం ఎందుకు చూపిస్తున్నారని ఆడవాళ్ళు అన్నారు అది కూడా గుర్తు లేకుండా మీ ఇష్టారాజ్యంగా మీ గుండాలతో చేపించి ఇది అవమానకరంగా ఒక బెజ్జంగి మండలాన్ని మీరు భ్రష్టు పట్టించారు బెజ్జంగి మండలాన్ని కాకుండా మానకొండూరు కాన్స్టిట్యున్సీ అంటేనే జిల్లా ఎంపీటీసీలు లీడర్లు అందరికీ నా పాత్రికేయ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ 3-4 రోజుల క్రితం కవంపల్లి గారు మన రాసమయ్య బాలకిషన్ గారిపై చేసినటువంటి చెడు భాష ఆ భాషకు ఆయన చదువుకు ఏమైనా సంబంధం ఉందా కనీసం ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వాడు అటువంటి భాష మాట్లాడకూడదు ఆయన 10 మందికి ఒక ఆదర్శంగా ఉండవలసిన వ్యక్తి ఇప్పుడు ఈ రసమయ్య బాలకిషన్ డాక్టర్ కవంపల్లి ఇద్దరు వాదోపవాదాలు చర్చలైనా ఈ కాన్స్టిట్యున్సీని ఏమైనా డెవలప్ చేయవలసిన అవసరం ఉందా లేదా అని ప్రజలు ఎదురు చూస్తారు దానికి నిదర్శనం ఏంటి అంటే బేగంపేట బెజ్జంకి రోడ్డు 3 సంవత్సరాల కింద స్టార్ట్ చేసి బారాణ వద్ద పనిచేసి ఇప్పటి వరకు ఇంకా చారణ అట్లే మిగిలి ఉన్నది దాన్ని ముట్టుకోవడం లేదు అదేవిధంగా మనుషుల దవాఖాన ఆరోగ్య కేంద్రం బారాణ కాదు 90% చేయడం జరిగింది ఒక 10% చేయడానికి ఇప్పటి వరకు 2 సంవత్సరాల దానికి కంప్లీట్ చేస్తలేడు ఇనాగ్రేషన్ చేస్తలేడు ఇకపోతే రైతుల గురించి చేస్తే మక్కలు మద్దతు ధర 2400 రూపాయలు ఉన్నాయి ఇప్పుడు 1900 రైతులు అమ్ముకునే పరిస్థితి ఉంది అంటే రైతుకు ఒక క్వింటాలకు